ఈ ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళని మాత్రం ఆ జాగ్రత్తగా బయటికి వదిలిపెట్టాలని నేను కోరుతున్నాను. కానీ వాళ్ళకి అవకాశం ఉన్నా ఎన్కౌంటర్ పేర చంపడం అనేది మాత్రం చాలా బాధాకరం. ఇప్పుడు సరే వీళ్ళ చేతుల్లో ఉండాలి వాళ్ళ చేతుల్లో ఉండాలి అంటున్నారు తుపాకులు. ఒకరి చేతిలో ఉండొద్దు ఒకరి చేతుల్లో ఉండాలంటే తుపాకి ఎవరి చేతిలో ఉన్నా విధ్వంసం అనుకుంటున్నప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఎందుకు ఉండాలి? అంతే కదా. అవును, తుపాకీ ద్వారా ఒక రకమైనటువంటి విధ్వంసం కొనసాగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఎవరి చేతుల్లో మాత్రం ఎందుకు తుపాకులు ఉండాలి? ఒకరి చేతిలో ఉండకూడదు ఇంకొకరి చేతిలో ఉండాలి అనడం కూడా సరైనది కాదు కదా. అసలు అవసరమే లేకుండా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఏ ఇబ్బందులు కూడా ఉండకూడదు కదా. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉండడానికి వీల్లేదు కదా. ప్రజల సమస్యలుగానే ఉండాలి. కానీ ఏ రకమైనటువంటి నిరసన గొంతు కూడా ఉండడానికి వీల్లేదు అంటే ఎట్లా న్యాయమైంది? ఇది మనకు ఒక చట్టం ఉన్నది, మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు ఒక సిస్టమ్ ఉన్నది. ఇక్కడ లౌకిక ప్రజాస్వామ్య దేశం మన దేశం. అటువంటప్పుడు ఆదివాసీల సమస్య పరిష్కారం కాలేదు. ఆదివాసీల సమస్యలుగానే మిగిలిపోయినాయి. వాళ్ళు అటానమస్ కౌన్సిల్ కోరుకుంటున్నారు. అనేక రకాల సమస్యలతో సతమతమైపోతున్నారు. ఈ అడవి మీద హక్కు మాకే ఉండాలని కోరుకుంటున్నారు ఆదివాసీ బిడ్డలు. ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగకుండా, వాళ్ళ న్యాయం గురించి మాట్లాడకుండా, వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం కొంతమందిని నిర్మూలిస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెట్టి చంపడం అనేది సరైంది కాదు. ఫస్ట్ థింగ్, రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలని అనుకుంటున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా అధికారంలోకి వచ్చేది. అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు? ప్రభుత్వాలే కదా. అంటే విమలక్క గారు ఇప్పుడు వాళ్ళు ఆయుధాలతో తిరుగుతున్నారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు AK-47 లాంటి మరి చాలా పెద్ద పెద్ద ఆయుధాలతో వాళ్ళు తిరుగుతున్న క్రమంలో ఒకవైపు కేంద్రం ఆపరేషన్ కాగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా చాలామంది అగ్రనేతలు కూడా లొంగిపోయారు. మీరు కూడా అందరు లొంగిపోండి, మనం ఇప్పుడు అడవుల్లో ఉండి చేసేది ఏం లేదు, ఖచ్చితంగా జనాలతో రండి, జనాలతో కలిసి ఆ సమస్యల మీద పోరాటం చేద్దామని కూడా వాళ్ళు కూడా పిలుపునిస్తున్నారు కదా. సో ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పోరాటానికి కలిసి రావాలని ప్రభుత్వం పిలిచినప్పుడు రావాలి కదా. పిలిచినప్పుడు రావడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మాతో చర్చలు జరపండి అని వీళ్ళు పిలవడం కాదు, వాళ్ళే కోరినరు. వాళ్ళు కోరారు కూడా, మాకు చర్చలకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కోరారు. కోరినప్పటికీ కూడా వాటికి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండానే కగారు పేరుతో చంపడం అనేది మొదలు పెట్టారు. అది కూడా డెడ్ లైన్ పెట్టి వచ్చే సంవత్సరం మార్చి కల్లా మిమ్మల్ని నిర్మూలిస్తామని, ఒక మనిషిని చంపుతామని చెప్పి చంపడం అనేటువంటిది దేనికి సంకేతం? ఇది మనం ఒక్కసారి ఆలోచించాలి. అది కూడా ప్రభుత్వాలే. అంటే మన దేశ బిడ్డల్ని మనమే చంపుతున్నాం. ఇప్పుడు మీరు అది కాదండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ తను ఇప్పుడు అంటున్నారు కదా, న్యూస్ లో వస్తుంది, మాకు న్యూస్ ద్వారానే తెలిసింది, మీలాంటి వాళ్ళ ద్వారానే, మీలాంటి ఛానళ్ల ద్వారానే తెలిసింది ఏంటంటే హిట్మా కూడా లెటర్ రాశాడు ఒక జర్నలిస్ట్ కి అని. మీరు భద్రతా ఏర్పాట్లు మీరు సరిగ్గా చేస్తే ఖచ్చితంగా లొంగిపోవడానికి సిద్ధమే అని లేఖ రాసినట్టుగా చూస్తున్నాం. మరి అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎందుకు చంపాలి? చంపే హక్కు మనకెవరు ఇచ్చిండ్రు? ఇంకొకరిని చంపే హక్కు వాళ్ళకి లేనప్పుడు మీకు చంపే హక్కు ఎవరిచ్చిండ్రు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు హక్కు లేనట్టే మీకు కూడా హక్కు ఉండకూడదు కదా ఒకరిని చంపడానికి. అందులో మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత మీ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ చేసి చూపించవచ్చు, జైలుకు పంపొచ్చు. సరే, జైలు అనేటువంటిది ఎంతకాలం ఉంటారు, వాళ్ళ సత్ప్రవర్తన ద్వారా ఎంతకాలం బయటకు వస్తారనేటువంటిది తర్వాత అంశం. కానీ బతికుండే అవకాశాన్ని ఉండే విధంగా ఉన్నప్పుడు బ్రతకనివ్వకుండా చేసేటువంటి హక్కు ఎవరికి ఉందండి? ఒక మనిషిని చంపే హక్కు వాస్తవంగా ఎవరికి లేదు కదా. లేనప్పుడు మీ చేతుల్లో బందీగా ఉన్న వాళ్ళని, మీ అధీనంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎట్లా చంపుతారు? చంపడం కూడా సరైంది కాదు కదా. చంపడం సరైంది కాదు, ఓకే. దాంట్లో ఇప్పుడు నక్సలైట్లకు మీరు ఏం చెప్తారక్క? ఎవరికి? నక్సలైట్లు మనమెవరము స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో లేము. సరే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది, వాళ్ళ కండిషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళ సంగతి ఏం తెలియకుండా కూడా మనం స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి ఎవరికి వాళ్ళంగా బయట ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ బయట ప్రపంచంలో ఉన్నాం, వాళ్ళు అక్కడ ఆ ప్రపంచంలో ఉన్నారు.
వాళ్ళు అసలు ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్నారో, జీవన్ మరణ సమస్యలో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, తిండి దొరకని స్థితిలో ఉన్నారు. వాళ్ళ కండిషన్ గురించి మనమెవరో స్టేట్మెంట్ ఇవ్వడానికి? అంటే వాళ్ళు ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత్యంతరం లేకుండా అదే చెప్పిండ్రు కదా, అదే చెప్తున్నట్టుగా వస్తుంది న్యూస్. మేము సిద్ధమే లొంగిపోవడానికి. సరే, ఆయుధాల సంగతి వాళ్ళు బయటకు వచ్చినాక ఏం చెప్తారనేటువంటిది వాళ్ళకు సంబంధించింది. కానీ మేము లొంగిపోవడానికి సిద్ధము అని అన్న తర్వాత కూడా దానికి ఆస్కారం ఇవ్వకుండా చంపడం ఎట్లా? అది సరైనది కాదు కదా అనేది మా అభిప్రాయం. ఓకే ఓకే, మొత్తానికి అయితే జరుగుతున్న జోహార్లు కూడా తెలుపుతున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ విమలక్క గారు. మొత్తానికి మీరు అందశ్రీ గారి ఫంక్షన్ లో ఉండి కూడా మా కోసం టైం కేటాయించారు, ధన్యవాదాలు. ఓకే అక్క, ఉంటాం, థ్యాంక్ యూ. సో విమలక్క గారు కూడా మొత్తానికి లొంగిపోయే అవకాశం కల్పించాలి, దాంట్లో చర్చలు జరపాలి అనే అంశంలో కూడా ఆమె కూడా మాట్లాడుతున్నారు. సో వాళ్ళంతా కూడా మరి అడవుల్లో ఉన్నారు, మనం అంతా బయట సమాజంలో ఉన్నాం కనుక. సో మొత్తానికి జయరామ్ గారు, ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకు ఆయుధాలు ఎవరి దగ్గర ఉండడం కంటిన్యూషన్, ఆయుధాలు అనేటివి కరెక్ట్ కాదు. ఆయుధాన్ని బట్టి ఆయుధంతోనే సమాజం అనేది, లేకపోతే రాజ్యాధికారము ఆయుధం ద్వారానే వస్తానది, ఇది దేన్ని యాక్సెప్ట్ చేయటం లేదు, యాక్సెప్ట్ చెయ్యం. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన మనం. కానీ ఒక మనిషిని మనము లొంగ తీసుకోవడంలో కానీ, లేకపోతే ఒక మనిషిని మనం అరెస్ట్ చేయడంలో కానీ, జైలు పంపించడంలో కానీ, చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం కానీ ఇబ్బందులు ఏం లేవు. కానీ చంపడాన్ని మాత్రమే ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వాల మీద. ఇదొక అంశం. ఇప్పుడు ఒక ఉద్యమాలు అనేటివి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటే అణచివేత నుంచే ఉద్యమాలు వస్తాయి. ఎక్కడైతే అణచివేత విపరీతంగా ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ విపరీతంగా ఉంటుందో, ఎక్కడైతే అహంకారం విపరీతంగా ఉంటుందో, ఎక్కడైతే విచ్చలవిడితనం ఉంటుందో అక్కడ నుంచే ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఇది ఎవరికి తెలియని విషయాలు కాదు. శ్రీలంక ఉద్యమం వచ్చేసి అక్కడ ప్రైమ్ మినిస్టర్ తో సహా మినిస్టర్లను కుక్క కొట్టుడు కొట్టేసి ఇల్లు జనాలు, అది మొదలైంది. దాన్ని ఎవరైనా ఆపగలిగినలా? నెక్స్ట్ వచ్చేసి నేపాల్ లోపల జంజీ వచ్చేసింది, అక్కడ విద్యార్థులంతా తిరగబడ్డారు. దాన్ని ఏమైనా ఆపగలిగినలా? అక్కడ మావోయిస్టు పార్టీ కూడా రాజ్యాధికారంలోకి వచ్చేసింది. అక్కడ వాళ్ళ పాలన జరిగింది. అక్కడ ఏమైనా మార్పులు జరిగినాయా? సో అంతకంటే గొప్పగా ఏమైనా జరిగిందా? ఈ రోజు పార్టీలో నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైనా గొప్పగా ఏమైనా చేయగలిగిందా? అదే